ఇంటర్నేషనల్ అప్డేట్ చూస్తున్నాం. హర్మూజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ ప్రభుత్వం సైన్యం మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ప్రకటనపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదేగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ లెబనాన్ కాల్పుల విరమణ నేపథ్యంలో జలసంధిని వాణిజ్య నౌకల కోసం పూర్తిగా తెరిచామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఈ ప్రకటన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విజయానికి సంకేతంగా మారిందని ఐఆర్జీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బగేర్ ఫలీబాఫ్ అగార్చీ ప్రకటనతో విభేదించారు. అమెరికా విధిస్తున్న దిగ్బంధనం ఎత్తేస్తే వరకు ఇటు జలసంధిని తెరవకూడదని సూచించారు. మరోవైపు అగార్చీ ప్రకటనను స్థానిక పత్రికలు తీవ్రంగా ఖండించాయి. సుప్రీం లీడర్ ఆదేశాల మేరకు జలసంధిని మూసి ఉంచాల్సిందని అంటున్నారు. అరాక్చీ ప్రకటన గందరగోళానికి దారితీస్తుందని, ఇలాంటి ప్రకటనలు చేయటం వల్ల దేశ భద్రతా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని అంటున్నారు. యుద్ధంలో తామే గెలిచామని ట్రంప్ చెప్పుకోవడానికి ఇది ఆస్కారం ఇచ్చిందని మండిపడ్డారు. హర్మూజ్ జలసంధిని తెరిచినప్పటికీ షరతులు మాత్రం వర్తిస్తాయని అంటోంది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్. అనుమతి లేనిదే ఏ నౌకను అనుమతించమని స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధి నుంచి వెళ్లే ప్రతి నౌక ఐఆర్జీసీ నుంచి ముందుగానే పర్మిషన్ తీసుకోవాలని తెలిపింది. తాము సూచించిన మార్గంలో మాత్రమే నౌకలు వెళ్లాలని, విదేశీ యుద్ధ నౌకలు హర్మూజ్ నుంచి ప్రయాణించేందుకు వీల్లేదని తెగేసి చెప్పింది ఇరాన్. మరోవైపు ఇరాన్తో శాశ్వత ఒప్పందం కుదిరేంత వరకు అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ ఇకపై హర్మూజ్ జలసంధిని ఆయుధంగా ఉపయోగించమని అంగీకరించిందని తెలిపారు ఆయన. హర్మూజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ ప్రభుత్వం సైన్యం మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తున్నట్లుగా మనకు అర్థమవుతోంది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీ ఇటు ప్రకటనపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ లెబనాన్ కాల్పుల విరమణ నేపథ్యంలో జలసంధిని వాణిజ్య నౌకల కోసం పూర్తిగా తెరిచామని ఆయన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ను ఒకసారి చూస్తే, ఇన్ లైన్ విత్ ద సీజ్ ఫైర్ ఇన్ లెబనాన్, ద passage for all commercial vessels through Strait of Hormuz is declared completely open for the remaining period of ceasefire on the coordinated routes as already announced by ports and maritime organizations of the Islamic Republic of Iran అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. అయితే దీని గురించి మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, కమర్షియల్ గా ఏవైతే ఇటు నౌకలు ఉన్నాయో అవన్నీ కూడా స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా వెళ్లే సూచిక చేస్తున్నామంటూ కూడా ఇటు సయ్యద్ అబ్బాస్ అరాక్చీ పేర్కొన్నారు. అయితే రూట్ ను సైతం తామే తెలియజేశాం. ఈ రూట్ లో ఎవరైతే వెళ్లాలనుకుంటున్నారో ముందుగా ఇరాన్ ప్రభుత్వం నుండి పర్మిషన్ తీసుకున్న అనంతరమే వాళ్ళు డిజైన్ చేసిన ఏదైతే రూట్ ఉంటుందో ఆ రూట్ లోనే వెళ్లాల్సిందిగా ఈ ట్వీట్ లో ఆయన క్లియర్ గా పేర్కొన్నారు. అట్ ద సేమ్ టైం ఏవైతే యుద్ధ నౌకలు ఉంటాయో ఆ నౌకలకు నో ఎంట్రీ అంటూ కూడా ఆయన ఇండైరెక్ట్ గా పేర్కొన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం కమర్షియల్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుండి పాస్ అవ్వచ్చు అనే ఒక ట్వీట్ ఆయన చేశారు. అది కూడా ఇటు లెబనాన్ పై సీజ్ ఫైర్ ఉండడం కారణంగా ప్రెజెంట్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పై ఉన్న ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటిని ఎత్తివేస్తున్నామంటూ కూడా పేర్కొన్నారు సయ్యద్ అబ్బాస్ అరాక్చీ. అయితే దీనికి సంబంధించి ఇటు ఇరాన్ కు సంబంధించిన రెవల్యూషనరీ గార్డ్స్ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే ట్వీట్ ఉందో ఇది ట్రంప్ కు సానుకూలంగా ఉంది, ట్రంప్ కు పవర్ ను హ్యాండిల్ చేసే దిశగా ఉంది అంటూ కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ వాళ్ళు అభిప్రాయపడుతున్నట్టుగానే డొనాల్డ్ ట్రంప్ సైతం సయ్యద్ అబ్బాస్ అరాక్చీ చేసిన ఏదైతే ట్వీట్ ఉందో దాన్ని ఆయన ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనకి క్లియర్ గా ఆయన ట్వీట్ ద్వారా అర్థమవుతోంది. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ సైతం మనం చూస్తున్నాం. ఇరాన్ హ్యాస్ అగ్రీడ్ టు నెవర్ క్లోజ్ ది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అగైన్, ఇట్ విల్ నో లాంగర్ బి యూజ్డ్ యాస్ ఎ వెపన్ అగైన్స్ ది వరల్డ్ అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఇద్దరి ట్వీట్స్ ను మనం ఒకసారి క్లియర్ గా విశ్లేషించుకుంటే, సయ్యద్ అబ్బాస్ అరాక్చీ చేసిన ట్వీట్ కేవలం లెబనాన్ లో ఉన్న సీజ్ ఫైర్ కు అనుకూలంగా దాన్ని ఇటు
దానికి సంబంధించి ఏదైతే లెబనాన్ లో సీజ్ ఫైర్ ఉందో దానికి సంబంధించి మాత్రమే ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ హార్మోస్ పై ఏదైతే నిషేధాన్ని విధించామో దాన్ని ఎత్తివేస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఫర్దర్ గా ఇఫ్ ఇన్ కేస్ లెబనాన్ పై సీజ్ ఫైర్ ను ఎత్తివేస్తే ఖచ్చితంగా కూడా స్టేట్ ఆఫ్ హార్మోస్ లో మళ్ళీ ఏవైతే నిబంధనలు ఇంతకు ముందున్నాయో అవి మళ్ళీ వస్తాయి అనే ఒక సంకేతాన్ని ఇచ్చేదట్టే సయ్యద్ అబ్బాస్ అరాక్చి ట్వీట్ మనకి కనిపిస్తోంది. వరాజ్ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ మనం చూసుకుంటే కంప్లీట్ గా ఇటు సయ్యద్ అబ్బాస్ అరాక్చి చేసిన ట్వీట్ ను ట్విస్ట్ అండ్ టర్న్స్ చేసి ఒక ట్వీట్ పెట్టిన వైన మనం చూస్తున్నాం. ఇరాన్ హ్యాస్ అగ్రీ టు నెవర్ క్లోజ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అగైన్ అంటూ కూడా పేర్కొన్నారు. ఇక నుండి ఇరాన్ ఎప్పుడు కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని క్లోజ్ చేయడం లేదు అంటూ కూడా ఆయన పేర్కొంటూనే ఇక నుండి ఎప్పుడు కూడా ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని ఒక ఆయుధం లాగా వాడుకోదు అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఆయన ఈ ట్వీట్లతో పాటే ఇంకొక ట్వీట్ కూడా చేశారు. 4 యుద్ధాలను సైతం తాను ఆపాను ఇంక్లూడింగ్ ఇరాన్ అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. సో దీనికి సంబంధించి ఇటు ఇరాన్ ఆర్మీ ప్రభుత్వంపై ఇటు కోల్డ్ వార్ నడుస్తున్నట్టుగా అర్థమవుతోంది. సైన్యం మధ్య ఒక కోల్డ్ వార్ అయితే కనిపిస్తోంది. విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాక్చి చేసిన ఈ ప్రకటన పూర్తిగా కూడా డొనాల్డ్ ట్రంప్ కు ఒక పాజిటివ్ హోప్ ఇచ్చే విధంగా, ఆయనను హీరో చేసే విధంగా ఉంది అంటూ కూడా ఇటు ఆర్మీ అభిప్రాయపడుతున్నట్టుగా సమాచారం. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బగేర్ ఫలీబాఫ్ అరాక్చి ప్రకటనతో ఆయన విభేదించారు. అమెరికా విధిస్తున్న దిగ్బంధనం ఎత్తేసేంత వరకు జలసంధిని తెరవకూడదని సూచించారు. మరోవైపు అరాక్చి ప్రకటనను స్థానిక పత్రికలు తీవ్రంగా ఖండించాయి. సుప్రీం లీడర్ ఆదేశాల మేరకు జలసంధిని మూసి ఉంచాల్సిందేనని అంటున్నాయి పత్రికలు సైతం. అరాక్చి ప్రకటన గందరగోళానికి దారితీసింది. అయితే అరాక్చి స్వంత ప్రకటనగా ఇది మనకు అర్థమవుతోంది. పూర్తిగా ఇరాన్ దేశంలో ఇటు వార్తా పత్రికలు, వార్తా సంస్థలు, అలానే ఇటు గవర్నమెంట్ కు సంబంధించిన ప్రతినిధులు సైతం అరాక్చి చేసిన ఈ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆర్మీ సైతం వ్యతిరేకిస్తోంది. అయితే లెబనాన్ పై సీజ్ ఫైర్ ను పూర్తిగా ఉంచేంత వరకు, పూర్తిగా కూడా యుద్ధాన్ని ఎత్తివేసేంత వరకు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ను అలానే బంధించాలి. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ను ఒక ఆయుధం లాగా వాడుకోవాలి అనేది ఇరాన్ ప్రభుత్వం యొక్క ప్లాన్ గా మనకు అర్థమవుతోంది. బట్ సడన్ గా అరాక్చి ఎంటర్ అవ్వడం, అనంతరం కూడా ఆయన ట్వీట్ చేయడం ఇప్పుడు పూర్తిగా కూడా అక్కడ ఇరాన్ లో గందరగోళ పరిస్థితిని నెలకొనేటట్టు చేసింది.